హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో సమ్మర్ స్పెషల్ కేక్ ఫ్రెండ్స్. కేక్ బేక్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీడియోలో చెప్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే 3 మ్యాంగోస్ని తీసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసి ఆ పీసెస్ని మిక్సీ జార్లో వేసి మ్యాంగో ప్యూరీ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక బౌల్లో 4 ఎగ్స్ వేసి బాగా బీట్ చేయాలి ఫ్రెండ్స్. ఎగ్స్ బాగా బీట్ చేయడం వలన ఏంటంటే నీచు వాసన రాకుండా ఉంటుంది కేక్. అలాగే కేక్ ఫ్లఫీగా స్పాంజీగా కూడా వస్తుంది. ఎప్పుడు రొటీన్గా చేసే కేక్ కాకుండా స్పెషల్గా మ్యాంగోతో ఇలా కేక్ చేయండి. సమ్మర్లో చాలా బాగుంటుంది. ఎగ్స్ బాగా బీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్, ఫ్లేవర్లెస్ ఆయిల్ 80 గ్రామ్స్ వేసుకోవాలి. నార్మల్ కేక్స్లో మిల్క్ వేస్తారు ఫ్రెండ్స్, కానీ ఇది మ్యాంగో కేక్ కదా, సో మ్యాంగో ప్యూరీ ఉంటుంది కాబట్టి మిల్క్ వేయకూడదు. బాగా బీట్ చేసిన ఎగ్ బ్యాటర్లో మ్యాంగో ప్యూరీ కూడా వేసి ఎగ్స్ ఇంకా మ్యాంగో ప్యూరీ బాగా బీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టుగా అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. 1 టీ స్పూన్ కేక్ జెల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. కేక్ జెల్ వేయడం వల్ల ఏంటంటే కేక్ బాగా గుల్లగా వస్తుంది అనమాట. కేక్ జెల్ అనేది పూర్తిగా ఆప్షనల్ ఫ్రెండ్స్. నా దగ్గర ఉంది కాబట్టి నేను యూజ్ చేసుకున్నాను, లేని వాళ్ళు నో ఇష్యూస్. నెక్స్ట్ 200 గ్రామ్స్ షుగర్ పౌడర్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 1 కప్ మైదాకి 3/4 కప్ షుగర్ పౌడర్ వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మ్యాంగోస్లో స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి కొంచెం స్వీట్ తగ్గించి వేసుకోవాలి. అలాగే 1 కప్ మైదా కూడా వేసుకొని అందులోని 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ఆర్ 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. ఎప్పుడు కూడా కేక్స్కి బేకింగ్ పౌడర్ కంటే బేకింగ్ సోడా తక్కువ వేసుకోవాలి. షుగర్ పౌడర్ మిక్సీ చేసినా సరే జల్లించుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. కట్ అండ్ ఫోల్డ్ పద్ధతిలో మాత్రమే మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ బ్యాటర్ ఎవరికైనా పల్చగా కనుక ఉంటే మాత్రం మైదా పిండి ఇంకొంచెం జల్లించుకొని వేసుకోవాలి. బ్యాటర్ ఎలాగైనా సరే థిక్గా ఉండేటట్టుగా చూసుకోవాలి. బ్యాటర్ థిక్గా ఉంటేనే కేక్ అనేది బాగా వస్తుంది. కేక్ టిన్లో బ్యాటర్ వేసుకొని ట్యాప్ చేయాలి ఫ్రెండ్స్. ట్యాప్ చేయడం వల్ల ఏంటంటే ఎక్కడైనా ఎయిర్ బబుల్స్ ఉంటే అవి పోతాయి అన్నమాట. ముందుగా తపాల్లో స్టాండ్ పెట్టుకొని ఆ స్టాండ్ని 10 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ అయిన తర్వాత ఆ కేక్ బ్యాటర్ వేసిన టిన్ను ఆ తపాల్లో పెట్టి దానిపైన బరువు ఏమైనా పెట్టుకొని ఉంచుకోవాలి. నాకైతే కేక్ చేయడానికి 40 మినిట్స్ పట్టింది ఫ్రెండ్స్. 40 మినిట్స్లో కేక్ చాలా పొంగుతూ మెత్తగా వచ్చింది. మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్. బాయ్ బాయ్.